హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను నిన్న వీడియోలో అయితే కటింగ్ పెట్టాను కదండి క్రాప్ టాప్ని. ఈరోజు వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ అయితే కుట్టుకుందాము. ఇక్కడ బ్లౌజ్ అనేది తీసుకొని చూడండి, ఈ విధంగా నేనైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది కుడుతున్నానండి. ఈ బ్యాక్ పార్ట్ ఓపెన్ అనేది మనము కట్ చేసుకోలేదు కదా, ఇప్పుడు ఇక్కడ కట్ చేయాలి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ జాయింట్ ఉంటుంది కదండి మధ్యలో, ఆ జాయింట్ అనేది కట్ చేసుకొని మొత్తం అయితే ఇలా నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఈ 2 పీసెస్ తీసుకొని ఇలా కరెక్ట్గా మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని మనము ఉల్టా అంటే ఉల్టా కాకుండా ఇలా సీదా పెట్టుకొని మెయిన్ క్లాత్ మీదంగా లైనింగ్ వేసుకొని ఇలా రివర్స్ తీసి కుడుతున్నానండి ఇక్కడ. ఎందుకంటే ఉల్టా తీసి కుడుతున్నాను. మనము ఇక్కడ సేమ్ అంటే చాలా కలర్స్ ఉన్నాయి కదా, ఇందులో పైపింగ్ అయితే అంత లుక్ ఉండదని నేను ఉల్టా అయితే తీసి కుడుతున్నానండి. ఎందుకంటే పాప కదా, పెద్దవాళ్ళు అయితే అంత బాగుండదు ఉల్టా తీసి కుడితే. ఇలా నెక్ వచ్చినప్పుడు నేనైతే ఇలా కుడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఇలా మీదంగా అయితే మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలండి. అయితే ఇక్కడ మనము ఈ మూల దగ్గర అనేది కరెక్ట్గా రాదండి, కాబట్టి మనం చిన్న స్క్రూ డ్రైవర్ తోటన్నా పినీస్ తోటన్నా మనం సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మీదంగా అయితే మళ్ళీ స్టిచ్ వేసుకుంటున్నానండి నేను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. నెక్ అనేది రౌండ్గా ఇలా అయితే మీది నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇక్కడ చుట్టూ అంతా మనం కుట్ట అనేది పెద్దగా పెట్టేసుకొని 4 నెంబర్ మీద పెట్టుకొని చుట్టూ అంతా జాయింట్ చేసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ మనం లైనింగ్ అనేది జాయింట్ చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. మనం ఫ్రీగా కుట్టుకోవచ్చు. ఎందుకంటే అటు ఇటు జరగకుండా మంచి స్టిఫ్గా ఉంటుంది క్లాత్ అనేది. ఇలా మొత్తం అయితే కుట్టేసుకోవాలండి. నీట్గా కుట్టేసుకొని చుట్టూ ఉన్న క్లాత్ అంతా ఎక్స్ట్రా ఉంటుంది కదండి, ఆ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకోవాలండి. వీడియో అయితే బాగా లెంతీగా ఉందండి. నేను అలాగైనా స్పీడ్ అనేది పెట్టేశాను. వీడియో అనేది చాలా లెంతీగా ఉంది మళ్ళీ అని. ఇలా అయితే కుట్టేసుకొని ఇంకో పార్ట్ కూడా ఇంకో సైడ్ కూడా అంతే అండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే కుట్టుకోవాలి. ఇలా అయితే కుట్టుకుంటే మనకి నీట్గా వస్తుంది నెక్ అనేది. చూసారు కదండి, ఇలా మొత్తం కుట్టేసుకొని ఇక్కడ కూడా నీట్గా మనము అంటే స్క్రూ డ్రైవర్తో మళ్ళీ అనుకుంటే ఈ మూల అనేది బాగా తిరుగుతుందండి. ఇక్కడ మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలండి. కుట్టిన తర్వాత టక్స్ ఇచ్చి మీదంగా అయితే స్టిచ్ వేసుకోవాలి. మీదంగా స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా అయితే మొత్తం మీది నుంచి కుట్టు అయితే వేసుకోవాలండి. ఇది కూడా జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ జాయింట్ నేనైతే మెయిన్ కొత్త వారి కోసం అయితే ఈ వీడియో అయితే పెడుతున్నానండి. అంటే కొత్త వారికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అర్థం కాదు కదా, అందుకని పార్ట్ చూపించుకుంటూ అర్థమయ్యే పద్ధతిలో చెప్తూ ఉంటున్నాను. వీడియోలు ఎంతైనా సరే మీకు అర్థం కావాలి ప్రతిదీ అని ఇలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే వీడియో లెంతీగా ఉందని స్కిప్ చేయకండి, కంటిన్యూ చేయండి. స్కిప్ చేస్తే మీకైతే అర్థం కాదండి. ఇలా డాట్స్ వేసుకోవాలి. 2 పార్ట్స్ మనం జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే డాట్స్ వేసుకోవాలండి. బ్యాక్ సైడు ఇక్కడ షోల్డర్ నుంచి నడుము వరకు ఇలా పట్టుకుంటే
మనం బ్లౌజులకి అయితే ఎలా వేసుకుంటామో మన పెద్దవాళ్ళ బ్లౌజులకి అలాగే వేసుకోవాలండి డాట్స్ అనేది షోల్డర్ నుంచి. ఇక్కడ కాజా పట్టి ఉక్స్ పట్టి వేసుకోవాలి. ఇక్కడ కాజా పట్టి కోసం అయితే నేనైతే ఇలా వేస్తున్నాను చూడండి. ఇక్కడ పల్చటి క్లాత్ తీసుకోవాలండి. ఇక్కడ మనకి ఈ మెయిన్ క్లాత్ తీసుకొని ఇలా కొంచెం పల్చగా ఉందండి ఇది. అలాగే లైనింగ్ తీసుకొని ఇలా అయితే కుట్టుకోవాలి. ఇక్కడ రెండు మాత్రం కరెక్ట్గా నీట్గా పెట్టుకొని ఇలా అయితే కుట్టుకోవాలి. ఇది కాజా పట్టికి అయితే మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు తీసుకోవాలండి. ఉక్స్ పట్టు వచ్చేసి ఒక ఓన్లీ లైనింగ్ తీసుకొని కుట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీ అండి. 8 ఇయర్స్ పాపకి అంటే అమ్మాయిలది, ఈ చిన్నపిల్లల 10 అంటే 15 ఇయర్స్ వరకైనా సరే, ఆ పైన అయినా సరే అని ఎలాగైనా సరే అండి, ఇలా క్రాప్ టాప్ కుట్టడం అయితే చాలా ఈజీ. ఇలా మొత్తం నీట్గా కుట్టుకొని సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి వేసుకుందాము. ఉక్స్ పట్టి కూడా అంతే, 1 ఇంచు వెడల్పుతో తీసుకోవాలి. ఈ పొడవు అనేది మనకు సరిపోయే విధంగా తీసుకొని మీదంగా అయితే ఒక మళ్ళీ స్టిచ్ వేసుకోవాలండి ఉక్స్ పట్టి కోసం. ఇలా మళ్ళీ పట్టి పెట్టుకోవాలి. ఉక్స్ పట్టి ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా నీట్గా అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ నడుముకి కూడా నేను పైపింగ్ వేయట్లేదండి. మామూలుగా అయితే మొత్తం బ్లౌజ్ మొత్తం పైపింగ్ వేస్తాను, నెక్ చుట్టూ నడుము చుట్టూ. చూసారు కదండి, ఇలా అయితే వస్తుంది. కుట్టిన తర్వాత నీట్గా ఉంటుందండి. మనం జాగ్రత్తగా కుట్టుకోవాలి కొత్తవారైతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి. ఇక అంటే నడుము పట్టి వేసుకోవాలండి. ఇక్కడ మళ్ళీ నేను చెప్పాను కదా, మనం పైపింగ్ అయితే ఇక్కడ వేయట్లేదు కాబట్టి నడుము పట్టి కోసం ఇక్కడ అంచు వచ్చిన ఉంటుంది కదండి, అంచు క్లాత్ తీసుకొని ఈ విధంగా అయితే మనము కుట్టుకోవాలి. ఇక్కడ మొత్తం ఇలా అయితే కుట్టేసుకొని మీదంగా అయితే మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేశాను లోపలికి నేను ఇక్కడ లాస్ట్లో. మీదంగా మీరు మళ్ళీ నడుము పట్టి అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టయితే వేసుకోవచ్చు అండి కొత్తవారైతే. నేనైతే ఏం వేయట్లేదు ఇక్కడ. ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ డాట్స్ దగ్గర అయితే కొంచెం ఫోల్డింగ్ చేయాలని చెప్తూ ఉంటాను కదా నేను. అలా చేసుకుంటే మనకి పట్టేసినట్టు ఉండదు. ఇలా మీదంగా అయితే మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటే బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయినట్టేనండి. ఇక ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ మనము ప్రిన్స్ కట్ పెడుతున్నాం కదండి, ఈ ప్రిన్స్ కట్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము అంటే మార్కింగ్ చేసాం కానీ కట్ చేసుకోలేదు కదా, ఇలా అయితే ఇప్పుడు కట్ చేసుకొని కుట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా అయితే కట్ చేశాను. ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలండి. ఇక్కడ కొంచెం ప్రిన్స్ కట్ అయితే కొత్త వారికి అయితే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. మీకు ఛాన్స్ అంటే మీకు జాగ్రత్తగా చూసుకోవాలి ఏ పార్ట్ ఎక్కడ వేయాలనేది చూసుకుంటూ. చూడండి, ఇక్కడ దానికి ఇలా పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం మధ్యలో ఉంటుంది కదండి, ఈ సైడ్ పీసెస్ తీసేసి ఈ మధ్యలో అయితే ఇలా మెయిన్ క్లాత్ వేసుకొని ఇలా అయితే రివర్స్ తీసుకోవాలి కదా, మనం ఉల్టా తీయాలి కదండి కుట్టిన తర్వాత. కాబట్టి మెయిన్ క్లాత్ అనేది ఇలా పెట్టుకోవాలి. సీదా పెట్టుకొని లైనింగ్ అనేది ఇలా పెట్టుకొని ఈ విధంగా అయితే ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలండి. పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. అమ్మాయి అయితే చాలా బాగా సెట్ అయిపోయింది. అసలు చాలా అందంగా ఉంది క్రాప్ టాప్ వేసుకున్న తర్వాత. అమ్మాయి చాలా తెల్లగా ఉంటుంది. ఇది కొంచెం డార్క్ గ్రీన్లో ఉంది కాబట్టి పర్ఫెక్ట్ కలర్ సెట్ అయిపోయింది అమ్మాయికి. స్టిచ్చింగ్ కూడా అంటే అసలు కుట్ట అనేది పడకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది. నేనైతే మెజర్మెంట్తోనే కుడతానండి. అలా ఎలాంటి సైజ్ అయితే నాకు ఇయ్యరు, ఎందుకంటే నేను ప్రతిసారి అలా కుడుతూ ఉంటాను కదా, నా దగ్గర మెజర్మెంట్ అనేది ఉంటుంది.
మెజర్మెంట్తోనే కుడతాను, నేను బాడీ మెజర్మెంట్తోనే కుడతాను. పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. నేను ఫొటోస్ కూడా పెట్టాను కదా. అలాగే ఇక్కడ చుట్టూ అంతా పెద్ద కుట్టు పెట్టేసుకొని చుట్టూ అంతా జాయిన్ చేసుకోవాలి. ఈ అమ్మాయికి ముందు నెక్ అనేది 3 పెట్టానండి. 3 పెడితే కరెక్ట్గా సరిపోయింది. నెక్ కూడా బాగా వచ్చింది కదా రౌండ్గా. ఇలా చుట్టూ ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకొని ఇక్కడ కొంచెం సెంటర్ దగ్గర 1 ఇంచ్ అయితే క్రాస్ తీయాలని చెప్పాను కదండి, అది మర్చిపోకుండా తీసుకోవాలి. అలా తీసుకుంటేనే ఫిట్గా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఎక్కడ ఏ పార్ట్ వేయాలనేది చూసుకోవాలి. చూడండి, జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ జాయింట్ చేసుకోవాలండి. మనము జాయింట్ చేసుకోకుండా వేసుకున్నామంటే ఈ క్లాత్లు అనేది జరుగుతాయి మనకి కుట్టేటప్పుడు, అటు ఇటు వెళ్తాయి. కాబట్టి కుట్టనీకి అనేది కరెక్ట్గా రాదు. ఇలా అయితే చుట్టూ క్లాత్ కట్ చేసుకొని నీట్గా దానికి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూల దగ్గర నుంచి ఇలా అయితే కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకుంటూ పోవాలండి. కరెక్ట్గా వస్తుందండి, అసలు ఎగుడు దిగుడు అనేది రాకుండా నీట్గా వస్తుంది. చూడండి, ప్రిన్స్ కట్ చాలా ఈజీ అండి కుట్టడము. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో, మొత్తం ఉడత అనేది లేకుండా నీట్గా వచ్చింది. ఇప్పుడు సేమ్ ఇంకో పార్ట్ కూడా అంతే అండి. ఇక్కడ మీదంగా అయితే ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడైతే ఇంకో పార్ట్ కూడా ఇలా జాయింట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి అయితే జాయింట్ చేసుకోవాలండి. ఇలా కరెక్ట్గా పట్టుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చేసిందండి మనకి, ఎక్కడ ఎక్స్ట్రా లేకుండా నీట్గా. ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలండి. మంచిగా వస్తుందండి, షేప్ కూడా బాగా వస్తుంది. ఈ అమ్మాయి చాలా చిన్నది కాబట్టి ఇట్లా ఉంది. ఇంకా పెద్దవాళ్ళదైతే ఇంకా బాగుంటుంది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే. చూసారు కదా, ఇప్పుడు 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే నడుము పట్టి వేసుకోవాలండి. ఇప్పుడు నడుము పట్టి వేసుకోనికి మనము లైనింగ్లో అయితే అంచు వచ్చిన క్లాత్ తీసుకుంటే మనకి బెటర్గా ఉంటుందండి. మనము మళ్ళీ అంచు అనేది కుట్టుకోవాల్సిన పని ఉండదు. హోల్స్ వచ్చి ఉంటుంది కదా అంచు అనేది, ఆ అంచు అనేది తీసుకుంటే మనకి మళ్ళీ అంచు కుట్టుకోవాల్సిన పని ఉండదు. సో యాజ్ ఇట్ ఈజ్గా జాయింట్ చేసుకోవచ్చు. ఒక అంటే 1.5 ఇంచుతోనైతే తీసుకుంటే సరిపోతుందండి నడుము పట్టికి. ఇప్పుడు ఇలా అయితే మనము ఈ కటింగ్ వచ్చిన దగ్గర కొంచెము ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా వెళ్ళాలి. ఎందుకంటే మనకి పట్టేసినట్టుగా ఉండదండి. మీదంగా నుంచి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్గా అయిపోయింది కదా. ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది. ఎట్ సైడు ఏది వస్తుందో చూసుకొని కరెక్ట్గా వేసుకోవాలండి. ఇక్కడైతే మనము జాయింట్ చేసే దగ్గర కొంచెం రఫ్ ఇవ్వాలండి 2-3 టైమ్స్. ఎందుకంటే జాయింట్ కదా, మళ్ళీ ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే సేమ్. మనకి పైపింగ్ వేస్తే చాలా స్టిఫ్గా ఉంటుందండి. ఎందుకంటే మనకి జాయింట్ అనేది లోపలికి వెళ్ళి మీదంగా మళ్ళీ క్లాత్ వస్తుంది కాబట్టి పైపింగ్ వేస్తేనే చాలా గట్టిగా ఉంటుంది. ఇలా జాయింట్ చేసినప్పుడు ఇక మనం ఈ రఫ్ అనేది ఇవ్వకుంటే అసలు ఊడిపోతుంది కుట్టు అనేది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది చూసుకొని ఇక్కడ జాయింట్లు లేకుండా కట్ చేసుకొని హ్యాండ్కి అది పెట్టేసుకోవాలి. ఇక్కడ చిన్న అమ్మాయి కాబట్టి మనకు జాయింట్స్ అనేది అసలు పడవండి. ఇంకా క్లాత్ చాలా మిగులుతుంది
సైడ్లకి. ఇప్పుడు ఇది కట్ వర్క్ కదండి, కట్ వర్క్ అయితే మనము ఇలా ఉల్టా తీసి అయితే వేసుకోకూడదు. హ్యాండ్ అనేది కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచు లైనింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని నేనైతే ఇలా కుడతానండి. ప్రతిసారి ఇలా కట్ వర్క్ బ్లౌజులు వస్తాయి, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటే కట్ వర్క్ అనేది మనము తీసి కుట్టొచ్చు, ఉల్టా తీసి కుట్టొచ్చు. ఇక్కడ చాలా చిన్నగా ఉంది, తిరగదు మూలలు అనేటివి, కాబట్టి ఇలా 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసి ఇలా అయితే వేసుకొని కుట్టేస్తాను నేను. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడైతే చుట్టూ పెద్ద కుట్టు అనేది పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి మనము, లైనింగ్ మెయిన్ క్లాత్ 2. ఇలా జాగ్రత్తగా చెయ్యి అనేది లైన్ ఇట్లా క్లాత్ మీద పెట్టి మనము కుట్టుకుంటూ రావాలండి. చెయ్యి తీస్తే మనకి ముడత వస్తుంది. నీట్గా చెయ్యి అయితే క్లాత్ మీద ఎప్పుడు ఉండాలి. ఇలా ఇక చుట్టూ ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా మనము టక్స్ పెట్టాం కదండి పప్స్ కోసం, ఆ టక్స్ అనేది ఇంకా కొంచెం పెద్దగా పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా అవుపిస్తాయి. అప్పుడు అక్కడ నుంచి మనమైతే ఫిల్స్ అనేది పెట్టవచ్చు. చూసారు కదా, ఇలా చిన్న చిన్న ఫిల్స్గా పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ అనేది. సారీ, పఫ్స్ అనేటివి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, ఇలా నీట్గా వస్తాయండి. ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా అంతే, ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుందండి మనం, ఎందుకంటే కట్ చేసేటప్పుడు 1/2 ఇంచే తీసుకున్నాం కదా, మనం 1/2 ఇంచుతోనే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటే హ్యాండ్ అనేది చిన్నగా అయిపోతుంది. ఇలా అయితే కుట్టుకోవాలండి. కట్ మీదికి అయితే రావద్దు, లైనింగ్ అనేది కటింగ్ లోపలికే ఉండాలి. ఎందుకంటే మనకు మీదంగా అవుపించే ఛాన్స్ ఉంటుంది కదా అండి పైకి వెళ్తే లైనింగ్ అనేది, అందుకని ఇక్కడ నుంచే కరెక్ట్గా ఉండాలి మనకు, పైకి వెళ్ళొద్దు లైనింగ్ అనేది. ఇక్కడ కూడా అంతే పెద్ద కుట్ట అనేది పెట్టేసుకోవాలిగా, మొత్తం చుట్టూ కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకొని ఫిల్స్ అనేది పెట్టుకోవాలి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయట్లేదు. చేయండి ఫ్రెండ్స్, మీరు చేస్తూ ఉంటేనే మాకు కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. లైక్స్ వచ్చినా సబ్స్క్రైబర్స్ వచ్చినా మనకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదండి. కొత్తగా జాయిన్ అయ్యే కొత్తగా చూసే వారికి అయితే చెప్తున్నానండి. అలా లైక్ చేయడం వల్ల కూడా ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి మన వీడియో. ఇలా అయితే ఫిల్స్ చిన్న చిన్నగా పెట్టేసుకొని కుట్టుకోవాలండి. చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చేసాయి 2 హ్యాండ్స్ అనేది. ఇప్పుడైతే మనము ఈ కుచ్చు అనేది ఇలా పర్ఫెక్ట్గా పట్టుకొని ఇక్కడ సెంటర్ దగ్గర అయితే ఒక టక్స్ ఇవ్వాలండి. అలా టక్స్ ఇస్తేనే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. ఇలా టక్స్ ఇచ్చుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి అయితే లోతు తీసుకోవాలి మనము కుట్టేటప్పుడు. ఇలా అయితే కొంచెం తీసుకోవాలండి. 1/2 ఇంచ్ అయితే ఇక్కడ తీయట్లేదు నేను, ఎందుకంటే చిన్న అమ్మాయి కదా. ఇలా జాయింట్ షోల్డర్ దగ్గర పెట్టేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి మనం కరెక్ట్గా. చూస్తున్నారు కదా, ఇలా అయితే జాయింట్ చేసుకోవాలండి. మళ్ళీ రివర్స్లో రావాలి. నేనైతే ఇలానే హ్యాండ్ అనేది ఇలానే కుడతానండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూపిస్తారు, నేనైతే ప్రతిసారి ఇలాగే కుడతానండి. ఇలా కుడితేనే నాకు అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపిస్తుంది హ్యాండ్ అనేది. ఒక 1/2 ఇంచుతోనే మనము కుట్టుకోవాలండి ఇట్లా జాయింట్. ఎక్కువ లోపలికి వచ్చేస్తే బాగుండదు అంత లుక్ అనేది. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో హ్యాండ్ అనేది, ముడత లేకుండా నీట్గా, చాలా నీట్గా వచ్చిందండి. చూసారు కదా, ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అండి ఇంతే జాయింట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను జాయింట్స్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ కూడా అంతే అండి. మనకి పప్స్ దగ్గర సెంటర్ పాయింట్స్ తీసుకొని టక్స్ పెట్టుకొని ఇలా అయితే జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ మీద పెట్టేసుకొని జాయింట్ చేసుకొని రివర్స్లో వచ్చేసి
అక్కడ 2 కుట్లు ఇక్కడ 2 కుట్లు వచ్చేంత వరకు వేసుకోవాలండి, సరిపోతుంది మనకి. ఇక్కడ లంగా జాకెట్ అనేది అంటే 2 ఒక్కసారి ఒకటే వీడియోలో చూపించడం వల్ల లెంతీగా అయిందండి వీడియో. కానీ పర్ఫెక్ట్గా మీకు అర్థమయ్యే పద్ధతిలో చూపిస్తానండి. కంపల్సరీ చూసి లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి, పర్ఫెక్ట్గా వచ్చేసాయి కదా. ఇప్పుడైతే జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకునేటప్పుడు మనం మెజర్మెంట్ తీసుకున్న దాన్ని బట్టి కరెక్ట్గా చూసుకొని టేప్తోనైతే పెట్టుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, హ్యాండ్ లూజ్ వచ్చేసి అమ్మాయిది 8 కదా, 8లో ఆఫ్ చేసి పెడతాను 4. ఇలా 4 పెట్టేసి ఇక్కడ మార్క్ అయితే చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి కూడా 3 ఉందండి. ఇలా చూసుకోవాలి. నేను స్ట్రైట్గా పెడతాను చంక నుంచి అనేది. ఇలా కరెక్ట్గా గీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ అయితే చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి. అసలు కుట్ట అనేది వేలే తెలుసా అమ్మాయి వేసుకున్న తర్వాత. నేనైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఫిట్టింగ్ అనేది అంత బాగా వస్తుంది మన మెజర్మెంట్తో కరెక్ట్గా కుట్టామంటే. ఇక్కడ నడుము లూజ్ అనేది 20 కదండి అమ్మాయిది. ఇక్కడ 5 అయితే పెట్టాను. ఇలా మనము మొత్తం దానికి ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుందండి. 5 ఇంచెస్ పెడితే సరిపోతుంది అన్నిటికీ. అంటే కాజా పట్టికి ఉక్స్ పట్టికి అలా మొత్తం చూసుకొని మనం ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ 2 మార్కులు అయితే కలిసే విధంగా మనం అయితే కుట్టుకోవాలి కింద నడుము దగ్గర. ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడైతే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ప్లస్ మార్క్ కూడా వచ్చిందండి. చిన్న అమ్మాయి అయినా సరే ప్లస్ కూడా వచ్చింది కదా. ఫిట్టింగ్ బాగుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఎక్కడ ఏ తేడా లేకుండా ఫినిషింగ్ నీట్గా ఉండాలి, ఫిట్టింగ్ ఉండాలి. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. వీళ్ళకైతే నేను చాలా కుట్టానండి క్రాప్ టాప్లు. చూసేయండి, ఇక్కడ లంగా కూడా